నమస్కారం దీక్షితులు గారు. నమస్కారం. అమ్మా లక్ష్మి, వ్రతానికి సిద్ధమే కదా? నేను సిద్ధమే దీక్షితులు గారు. కానీ అవతల మిత్రగారు ఎక్కడున్నారో, అసలు ఎలాంటి నువ్వు మాత్రం ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. ఇప్పుడు కూడా అదే ఆత్మవిశ్వాసంతో అమ్మవారికి వ్రతం ఆచరించు. ఈ వ్రతంతో ఖచ్చితంగా నీ భర్తను నువ్వు దక్కించుకునే అవకాశం ఉంది. ఏమో దీక్షితులు గారు, అమ్మవారి మీద నమ్మకంతో అడుగు పెట్టాలి. కానీ ఇది ఏ విధంగా సఫలీకృతం అవుతుందో, ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో నాకు తెలియడం లేదు. చూడు లక్ష్మి, మిత్రని ఎన్నోసార్లు ఎన్నో గండాల నుంచి కాపాడావు. అలాగే ఈ గండం నుంచి కూడా నువ్వే మిత్రని కాపాడాలి. మిత్రకొచ్చే ఆపదని నువ్వే తొలగించాలి. మావయ్య గారు, ప్రతిసారి మిత్రగారి పక్కనే నేను ఉండేదాన్ని కాబట్టి మిత్రగారికి వచ్చే గండాల నుంచి ఆయన కాపాడగలిగేదాన్ని. కానీ ఇప్పుడు ఆయన ఎక్కడున్నారో తెలీదు, ఎలా చేరుకోవాలో తెలీదు. అలాంటప్పుడు ఈ గండం నుంచి ఆయన్ని ఎలా కాపాడగలను? చూడు లక్ష్మి, నువ్వెంతో మనోబలం కలదానివి. అందుకే అంతు లేకుండా నీ మీద దాడి చేస్తున్న ఎన్నో సమస్యల్ని ఎదుర్కొని నిలబడ్డావు. నీ ఆత్మవిశ్వాసానికి ఆ అమ్మవారు కూడా ఈ వ్రతం వల్ల తోడవుతారు. అమ్మవారి మీద భరోసా ఉంచి వ్రతం మొదలుపెట్టు. ముందుగా నువ్వు కోనేటికి వెళ్ళి స్నానం ఆచరించి తర్వాత 5 ముత్తైదువుల కాళ్లు కడిగి పసుపు రాసి వాళ్ల ఆశీర్వాదం అందుకున్న తర్వాతే వ్రతం ఆచరించాలి. సరేనా? సరే దీక్షితులు గారు. వెళ్ళు. నువ్వు కోనేటికెళ్ళిరా అమ్మా. సరే మావయ్య గారు.